Very good morning, students. In today's class, I am going to explain about alkynes. సో మనకి కెమిస్ట్రీ సెకండ్ సెమిస్టర్ పేపర్లో సెకండ్ యూనిట్ అమ్మ కార్బన్ పై బాండ్. సో అందులో మనకి ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ అని చెప్పి 2 కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ లాస్ట్ క్లాస్లో ఆల్కీన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో ఆల్కైన్స్ అంటే ఏంటో చూద్దాం అమ్మ. సో ఆల్కైన్స్ అంటే సి ట్రిపుల్ బాండ్ సి, ఓకేనమ్మా. కార్బన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ కనుక ఉంటే సో అలాంటి కాంపౌండ్స్ని ఏమంటారు అంటే ఆల్కైన్స్ అని చెప్పి అంటారు. ఈ ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2 కింద ఉంటుంది. దాని యొక్క జనరల్ కెమికల్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే CnH2n-2 అమ్మ. సో అది జనరల్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఈ ఆల్కైన్స్ని నేమింగ్ ఎలా ఇస్తారు అంటే ఎండింగ్ ఐన్ అని చెప్పి వస్తుంది. సో కార్బన్ చైన్కి ఎండింగ్ ఎలా ఉంటుందంటే ఐన్, YNE ఐన్ అని వస్తే కనుక సో వాటిని ఏమంటారు అంటే ఆల్కైన్స్ అని చెప్పి అంటారు. సో ఆల్కైన్స్లో సి ట్రిపుల్ బాండ్ సి యొక్క బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే సో బాండ్ స్ట్రెంగ్త్ అనేది దీన్ని 198 కిలో క్యాలరీస్ ఉంటుంది సి ట్రిపుల్ బాండ్ సిది. అదే మనం ఆల్కీన్స్లో కనుక చూస్తే సి డబల్ బాండ్ సిది అయితే కనుక దాని యొక్క బాండ్ స్ట్రెంగ్త్ అనేది 163 కిలో క్యాలరీస్ ఉంటుంది. అదే సి సింగిల్ బాండ్ సి అయితే కనుక 98 కిలో క్యాలరీస్ ఉంటుంది. సో ఏమవుతుందమ్మా, బాండ్ స్ట్రెంగ్త్ అనేదేమో ట్రిపుల్ బాండ్ సికి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది. అదే సి సింగిల్ బాండ్ సి ఆల్కేన్స్కి చూస్తే కనుక బాండ్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంది. సో దీని యొక్క బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది. అదే బాండ్ లెంత్ కనుక చూస్తే ఓకేనమ్మా, సి ట్రిపుల్ బాండ్ సిలో దీని యొక్క బాండ్ లెంత్ అనేది చూస్తే కనుక తక్కువగా ఉంటుంది. అంటే 1.20 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది వెన్ కంపేర్ టు సి డబుల్ బాండ్ సి అండ్ సి సింగిల్ బాండ్ సి. సో సి ట్రిపుల్ బాండ్ సి యొక్క బాండ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. సో బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఓకేనమ్మా. సో ఇది ఏమవుతుందంటే 1.20 యాంగ్స్ట్రామ్స్ ఉంది. అదే సి డబుల్ బాండ్ సి కనుక చూస్తే దీని యొక్క బాండ్ లెంత్ 1.34 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. అదే సి సింగిల్ బాండ్ సి కనుక చూస్తే దాని యొక్క బాండ్ లెంత్ 1.54 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. సో ఇవి బాండ్ స్ట్రెంగ్త్ అండ్ బాండ్ లెంత్స్ అమ్మ. సో సి ట్రిపుల్ బాండ్ సికి, సి డబల్ బాండ్ సి అండ్ సి సింగిల్ బాండ్ సికి. అదేవిధంగా ఇందులో కార్బన్ సి ట్రిపుల్ బాండ్ సి ఉందన్నాం కదమ్మా. ఇందులో కార్బన్ అనేది sp హైబ్రిడైజేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది, ఓకేనమ్మా. ఇందులో ఉన్న కార్బన్ అనేది sp హైబ్రిడైజేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. సో sp హైబ్రిడైజేషన్ అంటే వీటి మధ్యన బాండ్ యాంగిల్. సో బాండ్ యాంగిల్ అంటే ఇటువైపు హైడ్రోజన్ ఉంది అనుకుంటే హైడ్రోజన్కి సో కార్బన్కి సో ఈ బాండ్ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది బాండ్ యాంగిల్. అండ్ నెక్స్ట్ ఆల్కైన్స్ని తీసుకుని ఆల్కైన్స్లో నుంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే వచ్చిన దాన్ని ఏమంటారు అంటే ఆల్కైనైల్ అని చెప్పి అంటారు. ఆల్కేన్స్లో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చిన దాన్నేమో ఆల్కైల్ అని చెప్పి అన్నాము. ఆల్కీన్స్ని తీసుకుని అందులో నుంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే అంటే ఇది CH4 మీథేన్, ఇందులోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చింది ఈ గ్రూప్ని ఏమంటారు అంటే మిథైల్ అన్నారు. అంటే ఆల్కేన్లో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చిన దాన్ని ఆల్కైల్ అని చెప్పి అన్నాము. అదే ఆల్కీన్స్ తీసుకోండి, CH2 డబల్ బాండ్ CH2 ఈథీన్ అంటారు. ఈథీన్లో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే సో వచ్చిన ఈ గ్రూప్ని ఏమంటారు అంటే ఇథినైల్ అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆల్కీన్స్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఆల్కినైల్. అదే ఆల్కైన్స్ని తీసుకోండి ఇప్పుడు YNE ఆల్కైన్స్ని తీసుకుని CH ట్రిపుల్ బాండ్ CH ఇందులో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చిన ఈ గ్రూప్ని ఏమంటారు అంటే ఆల్కైనైల్ గ్రూప్స్ అని చెప్పి అంటారు. వీటిని ఏమంటారమ్మా ఆల్కైనైల్ గ్రూప్స్, ఓకేనమ్మా.
సో ఇది ఇథైన్ అయితే ఇందులోంచి వచ్చింది ఇథైనైల్ గ్రూప్ అంటారు. ఇలా వచ్చింది దాన్ని, అందులోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఉన్న దాన్ని ఏమంటారు అంటే ఇథైనైల్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా. సో ఇది ఆల్కైన్స్లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చిన దాన్ని ఆల్కైనైల్ అని చెప్పి అంటారు. సో వాటికి ఎగ్జాంపుల్గా సో CH ట్రిపుల్ బాండ్ CH, జనరల్గా దీన్ని ఏమంటారంటే ఎస్టిలిన్ అని చెప్పి అంటారమ్మా. సో ఎస్టిలిన్ దీన్ని ఇప్పుడు ఇథైన్ అని చెప్పి అంటున్నాను. ఆల్కైన్ కదమ్మా, సో ఇథైన్ అని చెప్పి అంటున్నాను. ఇందులో నుంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేయండి. సో ఒక హైడ్రోజన్ తీసేసాను. సో ఇప్పుడు ఏదైనా సబ్స్టిట్యూయెంట్ పెట్టచ్చు అక్కడ మనం. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే ఇథైనైల్ అని చెప్పి అంటారు. అదేవిధంగా ప్రొపైన్ని తీసుకుంటున్నాను. CH3 CH ట్రిపుల్ బాండ్ CH, C ట్రిపుల్ బాండ్ CH. సో ఇప్పుడు ఇందులో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను. ఓకేనమ్మా. సో ఇప్పుడు వచ్చిన దీన్ని జనరల్గా అయితే కానీ దీన్ని ఏమంటారు అంటే ప్రొపైన్ అని చెప్పి అంటారు. ఇంకా దీన్ని ఇటువైపు నుంచి నెంబరింగ్ ఇస్తే 1 2 3. సో ఫస్ట్ పొజిషన్లో మనకి ఆల్కైన్ ఉంది కాబట్టి ఇందులోంచి ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటారంటే 1 ప్రొపైన్ అని చెప్పి అంటారు. అదే సో ఇది 1 ప్రొపైన్ అమ్మా. సో ఈ ప్రొపైన్లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసాం కాబట్టి 1 ప్రొపైనైల్ అని చెప్పి అంటాం, హైడ్రోజన్ని రిమూవ్ చేస్తాయి. సో ఈ రకంగా ఆల్కైనైల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్కైన్స్ యొక్క ప్రిపరేషన్స్ని చూద్దామమ్మా. ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కైన్స్. ఆల్కైన్స్ని మనం ఏ రకంగా ప్రిపేర్ చేయొచ్చు అంటే, సో ఫస్ట్ ప్రిపరేషను డీహైడ్రోహాలోజినేషన్ చేద్దాం. ఏం చేద్దామమ్మా? ఫస్ట్ వన్ డీహైడ్రోహాలోజినేషన్. సో డీహైడ్రోహాలోజినేషన్ అంటే నేమ్లోనే ఉంది, హైడ్రోజన్ని హాలోజన్ని రిమూవ్ చేయడం. సో డీహైడ్రోహాలోజినేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే డై హ్యాలైడ్స్ని తీసుకుని, సో ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ డై హ్యాలైడ్స్ని తీసుకుని డీహైడ్రోహాలోజినేషన్ చేస్తే CH2Br CH2Br. సో ఇది డై హ్యాలైడ్ అమ్మ. సో వీటిని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, విసినల్ డై హ్యాలైడ్స్ అని చెప్పి అంటారు. ఈ విసినల్ డై హ్యాలైడ్ని తీసుకుని ఫస్ట్ ఏం చేస్తారంటే ఆల్కహాలిక్ KOH వేయండి. సో ఆల్కహాలిక్ KOH చేస్తే ఒక చోట నుంచి ఇది KBr ఎలిమినేట్ అవుతుంది, ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఏమో ఒక చోట నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతుంది, ఒక దగ్గర నుంచి ఏమో బ్రోమిన్ ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయ్యి ఈ కార్బన్కి మధ్యన డబల్ బాండ్ వస్తుంది. సో డబల్ బాండ్ వస్తే ఇక్కడ నుంచి CH2 డబల్ బాండ్ CHBr. సో ఈ రకంగా వచ్చింది చూడండి అమ్మా. ఇక్కడ నుంచి Br మైనస్, ఇక్కడ నుంచి H+ అనుకోండి. సో ఎలిమినేట్ అయితే ఈ కార్బన్కి మధ్యన డబల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ డబల్ బాండ్ని తీసుకుని మళ్ళీ ఫర్దర్గా ఏం చేస్తారు అంటే సోడియం అమైన్తో ట్రీట్ చేయండి, NaNH2తో ట్రీట్ చేయండి. సో ట్రీట్ చేస్తే ఇక్కడ నుంచి సోడియం బ్రోమైడ్ అండ్ అమోనియా, సో రెండు ఎలిమినేట్ అయ్యి ఇక్కడ నుంచి H+ అయ్యాను, అగైన్ ఇక్కడ నుంచి Br మైనస్ ఎలిమినేట్ అయ్యి మనకి CH ట్రిపుల్ బాండ్ CH వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్కైన్ అనేది ఫామ్ అయింది. సో దేని ద్వారానమ్మా ఏం చేసాం ఇక్కడ డీహైడ్రోహాలోజినేషన్. ఇక్కడ నుంచి HBr ఎలిమినేట్ అయింది, ఇక్కడ నుంచి HBr ఎలిమినేట్ అయింది. సో ఈ రకంగా మనకి HBr ఎలిమినేట్ అయ్యి డీహైడ్రోహాలోజినేషన్ జరిగి ఆల్కైన్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఇది ఫస్ట్ ప్రిపరేషన్ అమ్మా. సో నెక్స్ట్ ప్రిపరేషను డీహాలోజినేషన్. సో డీహాలోజినేషన్ చేస్తున్నారమ్మా. సో డీహాలోజినేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నారంటే టెట్రా బ్రోమైడ్స్ని తీసుకుని డీహాలోజినేషన్ చేస్తున్నారు. టెట్రా బ్రోమైడ్, హైడ్రోజన్ బ్రోమిన్, ఇదొక బ్రోమిన్. సో మొత్తం దీన్ని ఏమంటారంటే టెట్రా బ్రోమైడ్ అన్నారు. సో చూస్తే ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటే ఇది సెకండ్ కార్బన్ అనుకుంటున్నాను. ఫస్ట్ కార్బన్ మీద 2 బ్రోమిన్స్ ఉన్నాయి, సెకండ్ కార్బన్ మీద 2 బ్రోమిన్స్ ఉన్నాయి. కాబట్టి 1,1 2,2 టెట్రా బ్రోమో, మొత్తం 4 బ్రోమిన్స్ కాబట్టి
టెట్రా బ్రోమో 2 కార్బన్స్ ఏమున్నాయి కాబట్టి ఈథ్ ఏన్. సో దీన్ని ఏమంటారమ్మా, ఫస్ట్ పొజిషన్లో 2 బ్రోమిన్స్ ఉన్నాయి, సెకండ్ పొజిషన్లో 2 బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి 1,1 2,2 మొత్తం 4 బ్రోమిన్స్ కాబట్టి టెట్రా బ్రోమో, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్, అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏన్. సో ఇది అమ్మ దీని నేము. దీన్ని తీసుకుని ఏం చేస్తారు అంటే జింక్తో ట్రీట్ చేయండి. సో ట్రీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇందులో నుంచి ZnBr2 ఎలిమినేట్ అవుతుంది. సో ZnBr2 ఎలిమినేట్ అయ్యి CH డబల్ బాండ్ CH, ఇక్కడ ఒక బ్రోమిన్ ఇక్కడ ఒక బ్రోమిన్ ఉంది, డైబ్రోమైడ్ మిగిలింది ఇంకా. ఓకేనమ్మా. సో ఇక్కడ నుంచి Br, ఇక్కడ నుంచి ఒక Br మైనస్ ఎలిమినేట్ అయితే మొత్తం మనకి ZnBr2 ఎలిమినేట్ అయ్యింది. ఈ రెండింటి మధ్యన డబల్ బాండ్ ఫామ్ అయింది. అగైన్ మళ్ళీ ఏం చేస్తారంటే దీనికి జింక్ వేయండి. సో అగైన్ మళ్ళీ ZnBr2 ఎలిమినేట్ అయ్యి ఈ రెండింటికి మధ్యన మనకి ట్రిపుల్ బాండ్ అనేది వచ్చింది. సో ఈ రకంగా మనకి ఆల్కైన్స్ అనేవి ప్రిపేర్ అయినాయి. నెక్స్ట్ ప్రిపరేషను కోప్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అమ్మ. సో కోప్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్, దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కోప్స్ ఎలక్ట్రాలసిస్ అని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తారంటే పొటాషియం ఫ్యూమరేట్ని తీసుకుంటారమ్మా. సో పొటాషియం ఫ్యూమరేట్ అంటే CH2 డబల్ బాండ్ CH డబల్ బాండ్ CH CO ఓకే. సో ఈ రకంగా ఉంటుందమ్మా. దీన్ని ఏమంటారు అంటే పొటాషియం ఫ్యూమరేట్ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు ఈ పొటాషియం ఫ్యూమరేట్ని తీసుకుని హైడ్రోలసిస్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తారు. అంటే ఏం జరుగుతుందంటే ఎలక్ట్రోలసిస్ జరుగుతుంది. సో ఎలక్ట్రాలసిస్ జరిగి ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ CH ఫామ్ అవుతుంది, CO2 ఎలిమినేట్ అవుతుంది అండ్ KOH కూడా ఎలిమినేట్ అవుతుంది. CH ట్రిపుల్ బాండ్ CH. సో ఇంకేం ఎలిమినేట్ అవుతాయంటే CO2 ఒకటి ఎలిమినేట్ అవుతుందమ్మా. అండ్ ఇందులో నుంచి KOH 2 KOH. సో ఈ రకంగా ఎలిమినేట్ అయ్యి ఫర్దర్గా మనకి ఆల్కైన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇది కోప్స్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్, ఇది ప్రిపరేషన్ అమ్మా. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఆల్కైన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. సో కెమికల్ ప్రాపర్టీస్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ కంటే ముందు మనం అసలు ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఆల్కైన్స్ అనేవి జనరల్గా లోయర్ ఆల్కైన్స్ అంటే ఫస్ట్ 4 మెంబర్డ్ ఆల్కైన్స్ కూడా మనకి ఎలా ఉంటాయి అంటే గ్యాసియస్ ఫామ్లో ఉంటాయి. అంటే అప్ టు కార్బన్ నెంబర్ 4 వరకు ఎలా ఉన్నాయి అంటే గ్యాసియస్ ఫామ్లో ఉంటాయి. అదే నెక్స్ట్ ఉన్న 9 మెంబర్స్ అంటే కార్బన్ నెంబర్ 9 వరకు ఉన్నవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. అండ్ హయ్యర్ ఆల్కైన్స్ 9 తర్వాత ఉన్న కార్బన్ నెంబర్స్ అన్నీ కూడా హయ్యర్ ఆల్కైన్స్ అన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే మనకి సాలిడ్ ఫామ్లో అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఇవి ఫిజికల్ ప్రాపర్టీ అమ్మ ఆల్కైన్స్ది. అండ్ అదేవిధంగా ఆల్కైన్స్ అనేవి కలర్లెస్ ఔడర్లెస్ గ్యాసెస్. ఓకేనమ్మా. ఆల్కైన్స్ అనేవి మనం చూస్తే కలర్లెస్ ఔడర్లెస్ కింద ఉంటాయి. జనరల్గా మనం ఎస్టిలిన్ కనుక తీసుకుంటే ఎస్టిలిన్ అంటే CH ట్రిపుల్ బాండ్ CH. సో ఇది మనకి జనరల్గా గార్లిక్ ఆర్డర్ వస్తుంది కామన్ ఎస్టిలిన్ తీసుకుంటే కనుక. ఓకేనా. సో కామన్ ఎస్టిలిన్ అనేది గార్లిక్ ఆర్డర్ రావడానికి కారణం ఏంటంటే అందులో ఇంప్యూరిటీస్ అనేవి ప్రజెంట్ అవ్వడం వల్ల. ఏంటా ఇంప్యూరిటీస్ అంటే కనుక హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ ఫాస్ఫైన్స్ కానీ సో ఇలాంటివి ఏవైనా ప్రజెంట్ అయితే ఇంప్యూరిటీస్ అనేవి సో మనకి కామన్ ఎస్టిలిన్ అనేది గార్లిక్ ఆర్డర్లో ఉంటుందన్నమాట. ఓకేనమ్మా. అండ్ అదేవిధంగా ఆల్కైన్స్ అనేవి సాల్యుబిలిటీకి వస్తే ఓకేనా ఆల్కైన్స్ స్ప్రాంగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో వాటర్లో స్ప్రాంగ్లీ సాల్యుబుల్ అండ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఏమైనా తీసుకుంటే కనుక అందులో అవి కంప్లీట్గా సాల్యుబుల్ అవుతాయి. ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటే ఎసిటోన్ కానీ ఇతర్ కానీ సో ఇలాంటి వాటిని తీసుకుంటే కనుక ఆల్కైన్స్ అనేవి కంప్లీట్గా సాల్యుబుల్ అవుతాయి. సో అవి ఫిజికల్ ప్రాపర్టీస్ అమ్మ ఆల్కైన్స్వి. సో నెక్స్ట్ వన్ కెమికల్ ప్రాపర్టీస్. సో కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆల్కైన్స్ అనేవి ఎలాంటి రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అని, ఎడిషన్ రియాక్షన్స్ ఉన్నాయి, సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎలిమినేషన్స్ ఉన్నాయి, రీఅరేంజ్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ అన్ని రియాక్షన్స్లో ఆల్కైన్స్ అనేవి అసలు ఎలాంటి రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి అంటే
సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ ఉంది, అంటే ఇక్కడ సి ట్రిపుల్ బాండ్ సి ఉంది. సో ఇక్కడ ఏముందమ్మా మనకి సి ట్రిపుల్ బాండ్ సి అనేది ఉంది. ఈ సి ట్రిపుల్ బాండ్ సి ఉంది కాబట్టి ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ పై ఎలక్ట్రాన్స్ ఉన్నవి జనరల్గా అయితే కనుక డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ ఎడిషన్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. ఎడిషన్ రియాక్షన్స్లో మళ్ళీ ఫర్దర్గా ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? ఎలక్ట్రోఫిలిక్ ఉన్నాయి, న్యూక్లియోఫిలిక్ ఉన్నాయి, ఫ్రీ రాడికల్ ఉన్నాయి, అవునమ్మా. సో ఈ 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఈ ఆల్కైన్స్ అనేవి అసలు ఎలాంటి రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి అంటే మనం ఆల్కైన్స్ దగ్గర డిస్కస్ చేసుకున్నట్టే ఆల్కైన్స్ కూడా పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి మనం అక్కడ చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అనుకుంటాం. ఓకేనమ్మా. సో ఆల్కిన్స్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? సి డబల్ బాండ్ సి ఉన్న కాంపౌండ్స్, సో అక్కడ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ పై ఎలక్ట్రాన్స్ దగ్గరికి ఈజీగా ఎలక్ట్రోఫైల్ అనేది సో ఫస్ట్ అటాక్ అయ్యి ఈజీగా రియాక్షన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ జరుగుతాయి అని చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా మన సి ట్రిపుల్ బాండ్ సి దగ్గర కూడా ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్సే జరుగుతాయి. కాకపోతే సో ఈ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అనేవి చాలా స్లోగా జరుగుతాయి అండ్ ఇందులో మనకి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ కూడా జరుగుతాయి. సో ఎందువల్ల ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ స్లోగా జరుగుతున్నాయి, న్యూక్లియోఫిలిక్ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే రీజన్, సో ఇక్కడ మన సి ట్రిపుల్ బాండ్ సి అనేది sp హైబ్రిడైజ్డ్ కార్బన్. సో sp హైబ్రిడైజేషన్ అంటే ఇందులో s ఆర్బిటాల్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అనమాట. s ఆర్బిటాల్ అంటే అది ఏం జరుగుతుందంటే న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంటుంది s ఆర్బిటాల్స్ అనేవి. సో s ఆర్బిటాల్స్ న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల దానికి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అది ఏంటంటే కార్బన్ అనేది ఈ పై ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేసి ఉంచుతుంది. సో ఇది హోల్డ్ చేసి ఆ పై ఎలక్ట్రాన్స్ని కార్బన్ అనేది హోల్డ్ చేసి ఉంచడం వల్ల ఆ పై ఎలక్ట్రాన్స్ అనేవి రియాక్షన్స్లోకి ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనమాట. సో రియాక్షన్స్లోకి ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ మనకి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్స్ అనేవి స్లోగా జరుగుతున్నాయి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అనేవి ఫాస్ట్గా జరుగుతాయి అన్నమాట. సో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అంటే హైడ్రోజన్ సైనైడ్ ఎడిషన్ కానీ అదేవిధంగా H2Oని ఎడిషన్ చేయడం కానీ సో ఇలాంటి రియాక్షన్స్ అన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయి అంటే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్లోకి వస్తాయి. అండ్ అదేవిధంగా సెకండ్ రీజన్ ఏంటంటే ఎందుకు ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ స్లోగా జరుగుతున్నాయి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్స్ రియాక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనడానికి సెకండ్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఆల్కైన్స్లో ఉన్న కార్బన్ ఎస్పెషల్లీ ఎస్టిలిన్ కనుక తీసుకుంటే సో ఇక్కడ ఉన్న ఈ హైడ్రోజన్స్ అనేవి ఎసిడిక్ క్యారెక్టర్తో ఉంటున్నాయంట. ఇక్కడ ఉన్న ఈ హైడ్రోజన్స్ ఎలా ఉంటున్నాయమ్మా? ఎసిడిక్ క్యారెక్టర్తో ఉంటున్నాయి. ఎందుకు ఎసిడిక్ క్యారెక్టర్తో ఉంటున్నాయి? ఎసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ఆల్కైన్స్. సో ఎందువల్ల ఆల్కైన్స్ అనేవి ఎసిడిక్ క్యారెక్టర్లో ఉంటున్నాయి అంటే దీనికి కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ సో కార్బన్ అనేది sp హైబ్రిడైజేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. sp హైబ్రిడైజేషన్లోకి ఇన్వాల్వ్ అయితే s ఆర్బిటాల్ యొక్క క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో s ఆర్బిటాల్ క్యారెక్టర్ అంటే sp హైబ్రిడైజేషన్లో s ఆర్బిటాల్ యొక్క క్యారెక్టర్ 50% ఉంటుందమ్మా. sp2 హైబ్రిడైజేషన్లో s ఆర్బిటాల్ యొక్క క్యారెక్టర్ 33.3% ఉంటుంది. అదే sp3 హైబ్రిడైజేషన్లో s ఆర్బిటాల్ క్యారెక్టర్ 25% ఉంటుంది. సో ఇక్కడ మనకి s ఆర్బిటాల్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని s ఆర్బిటాల్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకు రీజను? సో s ఆర్బిటాల్ అనేది న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది. సో న్యూక్లియస్కి దగ్గరగా ఉండడం వల్ల సో ఈ కార్బన్ దగ్గర ఉన్న s ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్న ఈ పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ అనేది గట్టిగా హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. అదేవిధంగా బేస్ని కనుక మనం యాడ్ చేస్తే సో ఈ ఎస్టిలిన్ తీసుకుని బేస్ కనుక యాడ్ చేస్తే సో బేస్ వేశారు. సో ఈ బేస్ అనేది ఏం చేస్తుందంటే ఈ ప్రోటాన్స్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎందువల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది అంటే H+ అయాన్స్ని ఈ బేస్ అనేది తీసుకెళ్తుంది. సో H+ అయాన్స్ని వస్తున్నాయి అంటే ఎప్పుడు ఇస్తాయి H+ అయాన్స్ అనేవి? సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఉంటేనే ఈజీగా H+ అయాన్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఉండడం అంటే ఈ CH బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈ కార్బన్ తీసేసుకోవాలి.
సో ఇది ఎప్పుడు తీసుకుంటుంది కార్బన్ అనేది, ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయితేనే ఇక్కడ నుంచి ఇది ఎలక్ట్రాన్స్ని ఈజీగా తీసుకోకుంటుంది. సో ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అనడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అయిన ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి అండ్ ఇక్కడ ఉన్న కార్బన్ sp హైబ్రిడైజేషన్ అవ్వడం వల్ల సో ఈ రీజన్ చేత ఇవి హైడ్రోజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని తన వైపుకి అట్రాక్ట్ చేస్తాయి, ఈజీగా H+ అయాన్స్ని బయటికి పంపిస్తున్నాయి. సో బయటికి పంపించడం వల్ల ఈ బేస్ అనేది ప్రోటాన్స్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి యానయాన్ని ఫామ్ చేసింది అండ్ బేస్ అనేది బయటికి BH కింద ఎలిమినేట్ అయ్యింది. సో ఇక్కడ ఫామ్ అయిన యానయాన్ అనేది మోర్ స్టేబుల్ యానయాన్ అనమాట. ఆల్కైన్స్లో నుంచి ఒక హైడ్రోజన్ ఎలిమినేట్ అవ్వడం వల్ల, ఎందువల్ల ఎలిమినేట్ అవుతుంది హైడ్రోజన్, ఇది ఎసిడిక్ హైడ్రోజన్ అవుతుంది కాబట్టి, సో ఎలిమినేట్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యే యానయాన్ అనేది మోర్ స్టేబుల్ యానయాన్ అవుతుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ పై బాండ్ అనేది హోల్డ్ చేసి ఉంచగలదు, అంటే ఈ కార్బన్ మీద ఈ ఎలక్ట్రాన్ అనేది ఉండగలదు అనమాట, నెగిటివ్ ఛార్జ్ అనేది. సో అందువల్ల ఏమవుతుందంటే ఇది మోర్ స్టేబుల్ అవుతుంది. అదే ఆల్కేన్స్ నుంచి కనుక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే, సో ఇక్కడ నుంచి కూడా మనకి సో కార్బన్ అనేది ఎలక్ట్రోనెగటివే వెన్ కంపేర్డ్ టు హైడ్రోజన్. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ఇది కూడా హైడ్రోజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది, H+ అయాన్ బయటికి వెళ్తుంది. సో ఇక్కడ కూడా మనకి యానయాన్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ ఫామ్ అయిన యానయాన్ అనేది లెస్ స్టేబుల్ అవుతుంది. ఎందువల్ల ఇది లెస్ స్టేబుల్ అవుతుందంటే ఇది sp3 హైబ్రిడైజ్డ్ కార్బను. sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అయితే దీని యొక్క S క్యారెక్టర్ అనేది 25% ఉంటుంది. అంటే దాని యొక్క క్యారెక్టర్ 25% ఉందంటే దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఇది ఈ నెగిటివ్ ఛార్జ్ని దీని మీద హోల్డ్ చేసి ఉంచలేదు. సో అందువల్ల ఇక్కడ ఫామ్ అయిన యానయాన్ అనేది లెస్ స్టేబుల్ యానయాను, ఇక్కడ ఫామ్ అయిన యానయాన్ అనేది మోర్ స్టేబుల్ యానయాన్. సో అందువల్ల ఆల్కైన్స్ అనేవి హైడ్రోజన్ని ఈజీగా డొనేట్ చేస్తున్నాయి కాబట్టి, సో దీని మీద ప్రజెంట్ అయ్యి ఉన్న హైడ్రోజన్స్ అనేవి ఎసిడిక్ హైడ్రోజన్స్ అవ్వడం వల్ల సో ఇవి ఏమవుతుందంటే ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఓకేనమ్మా. సో ఇవి H+ అయాన్స్ని ఈజీగా ఇస్తున్నాయి, ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఉంది, దీని మీద నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంది. అండ్ ఈ ఎసిడిక్ క్యారెక్టర్ వల్లే మనకి ఆల్కైన్స్ మీద సో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. ఓకేనమ్మా. సో ఈ న్యూక్లియోఫిలిక్ అంటే ఇందులో ఉన్న పై బాండ్ అనేది సో రియాక్షన్స్లోకి ఫాస్ట్గా పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఈ పై బాండ్లో ఉన్న ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ఫాస్ట్గా దీని మీద ఏం జరుగుతుందంటే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అనేది స్లోగా జరుగుతుంది. అండ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ కూడా ఆల్కైన్స్ మీద జరుగుతున్నాయి అన్నమాట. అదేవిధంగా ఆల్కైన్స్ అనేవి సో మెటల్స్తో ట్రీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మెటల్స్ అనేవి దీని మీద సబ్స్టిట్యూషన్ జరిగి సో మనకి ఈ రకమైనటువంటి కాంపౌండ్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. సో ఎప్పుడు ఫామ్ చేస్తాయి ఇవి, ఇందులోంచి ఈజీగా H+ అయాన్ అనేది బయటికి వెళ్తే సో మనకి ఇక్కడ మెటల్స్ అనేవి వచ్చి సబ్స్టిట్యూట్ అవ్వడం జరుగుతుంది. సో సోడియం ఎస్టిలైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకేనమ్మా. మెటల్ ఎస్టిలైడ్స్ అనేవి ఈ రకంగా ఫామ్ చేస్తుంది. సో దీనికి కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న H+ అయాన్స్ అంటే ఎస్టిలిన్ మీద ఉన్న హైడ్రోజన్స్ అనేవి ఎస్టిక్ క్యారెక్టర్ అవ్వడం వల్లే ఇలాంటి రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇదమ్మా మనకి ఎస్టిక్ క్యారెక్టర్ ఆఫ్ ఆల్కైన్స్. సో నెక్స్ట్ క్లాస్లో అసలు ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఏంటి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఏంటో, సో ఆల్కైన్స్ మీద ఆ రియాక్షన్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయో నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా. థ్యాంక్ యూ.